ప్రభాస్ ఒప్పుకున్న చిత్రాలలో భారీ క్రేజ్ ఉన్న చిత్రం స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ విషయం బయటికి వచ్చింది. త్వరలోనే స్పిరిట్ మూవీ ప్రారంభం కాబోతోందట. దీనికి సంబంధించిన లొకేషన్ అన్వేషణ చేయబోతున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. జకార్తా, ఇండోనేషియాలో మొదటి షెడ్యూల్ని ప్రారంభించాలని ప్లాన్ చేయబోతున్నారట. త్వరలోనే సందీప్ రెడ్డి వంగ తన ఆర్ట్ డైరెక్టర్తో కలిసి జకార్తా వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే కాదు, మరొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా బయటికి వచ్చింది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారని అంటున్నారు. ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారట. అయితే ఆయన పాత్ర కొంత నెగిటివ్ షేడ్ ఉంటుందని, ఆ తర్వాత పాజిటివ్ టర్న్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఇదే కాదు, ఈ మూవీ బ్యాక్డ్రాప్ ఇప్పుడు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. డ్రగ్స్ మాఫియా చుట్టూ ఈ కథ నడుస్తుంది అని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా గురించి ఇందులో చర్చించబోతున్నారని, పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ ఈ డ్రగ్స్ మాఫియాపై పోరాడతాడని తెలుస్తోంది. అందుకోసమే ఈ సినిమాని గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్నారట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ వార్త మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇందులో నెగిటివ్ రోల్లో వరుణ్ తేజ్ నటిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. ప్రభాస్తో తలపడే పాత్ర కోసం వరుణ్ తేజ్ని అడిగారని, ఆయన ఓకే చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇందులో నిజం లేదని, ఇవన్నీ ఫేక్ న్యూస్ అని వరుణ్ తేజ్ టీం తెలిపింది. ఇక ఇందులో అనుష్క శెట్టి హీరోయిన్గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వరన్ పని చేయబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్తో బిజీగా ఉన్న సందీప్ హర్షవర్ధన్తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్ కూడా మొదలు పెట్టేశాడు. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే స్టార్ కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో బిజీగా గడుపుతున్నాడు సందీప్. కాగా ఈ సినిమాలో విలన్గా ఎవరు అనే దానిపై కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మొదట విలన్గా ఈ కొరియన్ నటుడు డొంగ్లీ కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వినిపించగా, డొంగ్లీ కూడా తన ఇన్స్టాగ్రామ్లో ప్రభాస్ అలర్ పోస్టర్ షేర్ చేయడంతో స్పిరిట్ విలన్ తానే అని అంచనా వేశారు. ఇలాంటి క్రమంలోనే లేటెస్ట్గా మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ ఈ సినిమాలో విలన్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈ వార్తలపై స్పిరిట్ మేకర్స్ తాజాగా రియాక్ట్ అయ్యారు. వరుణ్ తేజ్ని విలన్గా తీసుకునే డిస్కషన్ రాలేదు అని తెలిపారు.